గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ప్రభాస్ కి బాహుబలి తర్వాత ఆదిపురుష్, రాధేశ్యామ్ వంటి పెద్ద ఫ్లాప్స్ వచ్చాక కూడా సలార్ ఒక పెద్ద హిట్ ఇచ్చింది. ఇక నెక్స్ట్ సలార్ తో మళ్ళీ బాహుబలి రేంజ్ కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు రాజాసాబ్ ఫ్లాప్ అయినా కానీ ఏం ఇబ్బంది లేదు. కల్కి 2, స్పిరిట్, ఇంకా ఈ ఏడాది వచ్చే ఫౌజీ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు డార్లింగ్ సినిమా రీ రిలీజ్ కూడా అద్భుతంగా ఆడుతోంది. సో ప్రభాస్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడు. ఇక ఇప్పుడు కల్కి 2 సినిమాలో ప్రభాస్ గురించి ఇంకో పెద్ద న్యూస్ బయటకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రభాస్, విజనరీ దర్శకుడు నాగశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898 ఏడి ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ సినిమా సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. విజువల్ ఎఫెక్ట్స్, కథనం, నటన ఇలా ప్రతి అంశంలోనూ ఒక కొత్త ప్రమాణాన్ని సెట్ చేసిన ఈ సినిమా ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లింది. దీంతో సహజంగానే అందరి దృష్టి ఇప్పుడు దీని సీక్వెల్ కల్కి 2 మీద పడింది. అయితే మొదటి భాగం ముగిసిన దగ్గర నుండి ప్రేక్షకుల్లో ఒకే ఒక్క ప్రశ్న, తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తి. ఆసక్తిని మరింత పెంచేలా ఇప్పుడు కల్కి 2 షూటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఇప్పుడు షూటింగ్ ను మరింత వేగంగా చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం మే నెల మొదటి వారంలో ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ దాదాపు వారం రోజుల పాటు కొనసాగుతుందని, ఇందులో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నారు. సాధారణంగా ఒక పెద్ద సినిమాకు షెడ్యూల్స్ ఎక్కువ రోజుల పాటు ఉంటాయి. కానీ ఇక్కడ కేవలం వారం రోజుల్లోనే కథకు అత్యంత ముఖ్యమైన, కథను మలుపు తిప్పే సన్నివేశాలను పూర్తి చేయాలని దర్శకుడు నాగశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. ఇది చూసి ఆయన ఎంత ఖచ్చితంగా, ఎంత స్పష్టమైన విజన్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారో అర్థమవుతుంది. కల్కి 2లో అత్యంత ఆసక్తికరమైన అంశం ప్రభాస్ పోషించబోయే పాత్రలే. మొదటి భాగంలో ఆయన బౌంటీ హంటర్గా, భైరవగా కనిపించి తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించారు. అదే సమయంలో కర్ణుడి పాత్రలో కనిపించి తన గంభీరమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎంతో అద్భుతంగా చూపించి ఒకే సినిమాలో రెండు భిన్నమైన పాత్రలను ఎలా చేయాలో ప్రూవ్ చేశారు. ఇప్పుడు రెండో భాగంలో ఆయన మరింత పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ మరో మూడో పాత్రలో కూడా కనిపించనున్నారట. ఈ వార్త అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ ను క్రియేట్ చేసింది. ఒకే సినిమాలో 3 భిన్నమైన పాత్రలు అంటే అది సాధారణ విషయం కాదు. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన లుక్, బాడీ లాంగ్వేజ్, భావోద్వేగాలు ఉంటాయి. ఇది ఒక నటుడికి పెద్ద సవాలైనప్పటికీ ప్రభాస్ వంటి నటుడికి ఇది ఒక కొత్త అవకాశంగా మారబోతుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మూడో పాత్రను దర్శకుడు నాగశ్విన్ చాలా రహస్యంగా ఉంచుతున్నారట. ఇప్పటి వరకు ఆ పాత్రకు సంబంధించిన ఎలాంటి క్లారిటీ బయటకు రాలేదు. ఇది సినిమా మీద ఉన్న ఆసక్తిని మరింత పెంచుతోంది. ప్రేక్షకులు థియేటర్లో చూసినప్పుడు ఒక పెద్ద సర్ప్రైజ్ ఫీలింగ్ రావాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి భాగంలో క్లైమాక్స్ సమయంలో వచ్చిన మహాభారత ఘట్టాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కర్ణుడి పాత్ర, ఆయన యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగాలు ఇవన్నీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. అందుకే ఇప్పుడు కల్కి 2లో ఆ మహాభారత నేపథ్యాన్ని మరింత విస్తృతంగా చూపించబోతున్నారనే సమాచారం ఉంది. ఈసారి ఆ పురాణ కాలం నాటి సన్నివేశాలను మరింత భారీ స్థాయిలో అత్యాధునిక టెక్నాలజీతో తెరకెక్కించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతుంది. ఇది కేవలం విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మాత్రమే కాకుండా కథపరంగా కూడా చాలా ముఖ్యమైన అంశం. భైరవ, కర్ణ పాత్రల వెనుక ఉన్న అసలు కథ ఏమిటి, వారి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఆ కథను ఈ కొత్త మూడో పాత్రతో ఎలా ముడిపెడతారు అనే అంశాలు ఇప్పుడు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కల్కి 2లోనే లభించనున్నాయి. సినిమా విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ సన్నివేశాలు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించబోతున్నాయి. ఇప్పటికే మొదటి భాగం భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో రెండో భాగం మరింత పెద్ద రికార్డులను సృష్టించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో ఈ సినిమా మరింత ప్రభావం చూపించబోతుందని అంటున్నారు. ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నది ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రతి చిన్న అంశంలోనూ అత్యుత్తమ నాణ్యతను తీసుకురావడానికి చిత్ర బృందం కృషి చేస్తోంది. మొత్తానికి చూస్తే కల్కి 2 కేవలం ఒక సీక్వెల్ మాత్రమే కాదు, ఇది ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే విజువల్ వండర్ గా మారబోతుంది. కథ, విజువల్స్, నటన అన్ని ప్రతి అంశంలోనూ ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి ఈ సినిమా సిద్ధమవుతుంది. మే నెలలో ప్రారంభమయ్యే ఈ కొత్త షూటింగ్ షెడ్యూల్తో మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది.